ఏమరా 3 సంచులు ఎత్తుకొని వస్తున్నావా? మా తోటలో తెల్లంకాయలేను మా బాగా పడినాయా. మా డాడీ మీకు ఏమైనా ఇచ్చి పంపించాడా? సరేలే, ఆడ అమ్మమ్మ ఉన్నది గినా ఇచ్చేసా, బోధనేసిపో. అమ్మమ్మ, మా తోటలో తెల్లంకాయలు కాసే చూడా, మా డాడీ మీకు ఏమన్నాడు? రే బలే ఉండయా వంకాయలా తెల్లంకాయలా. ఏమత్తో ఏమన్నాగేశ్వరా ఎట్టొచ్చినావా? రా కూర్చుంటూరా. ఏం కూర్చునేదో పోయేత్తా. ఇంట్లో ఏమి కూరకు లేవా? ఏం చేయాలో అర్థమే కావడం లేదు. తలకాయ పగిలిపోతున్నది. మా ఇంట్లో కూడా ఏమీ లేదు నాగేశ్వరా, ఏదో ఉండేదట్ట సర్దేస్తుండ. ఎందుకంటే చెప్తున్నావు? ఇప్పుడే నీ మనవడు తెల్లంకాయలు తెచ్చినానన్నాడే. వస్తే నాగేశ్వరే, ఎప్పుడు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఏం చేస్తారని చూసే పనే నానిక. గుమ్ము నుండి పాప. ఏందత్తా నీ మనవరాలు భలే జోకులు వేస్తదే. రానైనా బూ పెడతాను, మీరిద్దరు తింటరా. ఓతో నీ మనవడు మనవరాలకి మళ్ళీ పెడుతూ గానే 2 వంకాయలు కూరకి ఏమీ లేవు. ఆడ 1/2 కేజీ తెచ్చినాడు నాగేశ్వరా కూరకి. ఇప్పుడు సరిపోతాయి మాక, మధ్యాహ్నంకి ఏమీ లే. గుమ్ము నుండి అత్తా, నాతో ఎందుకు పరచకాలు ఆడతావా? 3 కవర్లు తెచ్చినాళ్లే, చూసినాను గానీ టీ. ఇన్ని వంకాయలు పెట్టుకొని 2 ఇచ్చేదానికి ఏమే అరిగిపోయేటట్టున్నావే. నాగేశ్వరా అవి గుత్తొంకాయ చేసి ఇచ్చెంపించాలంట మా వాళ్ళకి, అందుకని ఇచ్చెంపించినారంట వాళ్ళ. తోటలు ఉండే వాళ్ళు ఎన్నిసార్లు చేసుకోకూడదు అత్త. ఒక 2 కవర్లు ఎత్తుకుంటాలే, మా కుటుంబం పెద్దది. మీరుండేది 3 కదా. ఆ కవర్ లో వంకాయలు వండుకోండి. ఏవే నీ అబ్బ సొత్తు మాకు ఇస్తున్నావా? ఆ కవర్ ఎత్తుకొని వండుకో అంట నీ అబ్బ. ఏందత్త నీ మనవరాల దగ్గర కొట్టించినావా? 2 కవర్లే కదా ఎత్తుకున్నాను. ఒసే మర్యాదగా కవర్లు ఆడబెట్టు. మా అమ్మమ్మ కోసం తెచ్చినావే. నీకు కావాలంటే డబ్బులు ఎత్తుకోరా, ఇస్తాం. అర్థమైందిలే అత్తో. డబ్బులు కావాలంటే నీ మొఖాన్ని బారైనా దీని దగ్గర ఆ మాదిరిగా అడిగిస్తున్నావే. ఏందమ్మమ్మ దీని బాధ? ఎందుకు నాగేశ్వరా మాతో మాట్లాడతావా? మాకు కూరకి సాలవని కదా అలా పిచ్చున్నా. ఊరికే వచ్చిన వంకాయలకి ఇన్ని నంగి మాటలు మాట్లాడుతున్నావే. ఊరికే వచ్చే నా వంకాయలవే. ఒకసారి చెప్పామమ్మ. వంకాయలు బండేటటువంటి ఊరికే అయిపోతుంది నాగేశ్వరా. దుక్కి దున్నాల, ఆ నారు బొయ్యాల, నాటాల, ముందెయ్యాల, తవాటం దవ్వాల, ఆ తర్వాత పురుగు మందులు కొట్టాల. అన్ని చేస్తే ఆ పూత దిగి కాయ వస్తుంది. ఇంత చేస్తే అవి ఎన్ని పుచ్చులు పోతాయో ఎట్ట రేటు పోతాదో ఏమీ తెలియదు, అంతా భరించుకోవాలా. నీ వంకాయలు బాగోతాం మాకేం పర్లేదు బో. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అట్లా మార్కెట్ లోకి పోతే 20 రూపాయలు ఇస్తే ఇన్ని వంకాయలు ఇచ్చారు. బోల్లో వంకాయలకి సుత్తంతా బిక్తా ఉన్నది. ఇంకోసారి మా ఇంటికి రా చెప్తా. ఏందమ్మమ్మా ఇంత చెప్పినా కూడా అమ్మారి మాట్లాడుతుందా? ఒరే అవి తేనెకు తినేటు అన్నయ్యా. ఆ కష్టం విలువ వాటికి ఏం తెలుస్తుంది? పద ఇంకొకసారి ఆ కిలో సౌతిని ఇటు రానిచ్చమ్మమ్మ, అప్పుడు చెప్తాను నీ కథ.